వాళ్ళకి కర్మలు చేస్తా ఉంటారు. నేను బాగా చేశానండి పని, కానీ నాకు రిజల్ట్ రావట్లేదండి. కారణం ఏంటి అంటే, ఎనిమిదో అపరాధం క్రాస్ చేశారు వాళ్ళు. ఇంక వేరే అపరాధాలు కూడా చేశారనమాట. కాబట్టి వాళ్ళకి ఫలితాలు రావు. అప్పుడు ఆళ్ళేం జేయాలి? ఆ అపరాధాలన్నీ పోగొట్టుకోవాలి. ఎంత ఎట్లా పోగొట్టుకుంటారు నామాపరాధాన్ని పోవడానికి? ఒకటే సొల్యూషన్ ఏంటి? నామం యొక్క కీర్తన చేయటమే. నామం ఎంత జపిస్తే అంత నామాపరాధాలు పోతాయి. ఆ 10 అపరాధాలని నామాపరాధాలంటారు. వాటిని పోగొట్టుకోవడం కోసం నామమే మళ్ళీ మనం ఆశ్రయించాలి. ఇంక వేరే ఏమి భగవంతుడిని ఆశ్రయించిన ఏం పని అవ్వదు. పప్పులేం ఉడకవు. ఎళ్ళిపోయి భగవంతుడా మీ భక్తుల పట్ల నామ అపరాధాలు చేశాను. నన్ను నువ్వు క్షమించేసయ్యా అంటే చేసేస్తాడా? నా వల్ల కాదంటాడు. ఆ! అంటే ఇప్పుడు మనం భగవంతుడికి అపరాధం చేస్తే, భగవంతుడిని అడిగితే ఆయన క్షమిస్తారు. కానీ నామం పట్ల అపరాధం చేస్తే, అంటే భగవంతుడి పట్ల అపరాధం చేసి నామాన్ని గనుక నువ్వు ఆశ్రయం తీసుకుంటే కూడాను, నామం నిన్ను రక్షించగలుగుతుంది. నామం పట్ల అపరాధం చేసి ఇంక నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నామాన్నే ఆశ్రయించాలి. ఇంకెవ్వరిని ఆశ్రయించిన పప్పులు ఉడకవు. భగవంతుడిని నేను మొక్కుకున్నాను అయిపోయింది నాది క్షమించేసేయ్ అంటే అయిపోతుందా? లేదు. దానికి ఎన్ని అపరాధాలు చేశామో దానికంత పేమెంట్ ఇవ్వాల్సిందే. అన్ని సార్లు నామాన్ని మళ్ళీ జపించి ఒక్కొక్క అంటే రకరకాల అపరాధాలకి రకరకాల పనిష్మెంట్లు తీసుకోవాలి మనం. రకరకాలుగా దాన్ని మనం పోగొట్టుకోవాలి. అంతా ఒకటే విధంగా గాదు. అది చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు. సో, కాబట్టి ఇప్పుడు ఈ కర్మలేం చేయాలి? అపరాధాలు చేసేవాళ్ళు వీళ్ళు మిగతా అపరాధాలను వెంటనే ఆపేసేయాలి. అంటే వైష్ణవుల్ని నిందించటం ఒకవేళ వాడు వైష్ణవుని నిందిస్తూ ఉన్నాడు. అప్పుడు వాడికి ఆ కర్మ యొక్క ఫలితాలు యజ్ఞం చేశాడు. యజ్ఞంకి ఫలితం వస్తుందా అంటే రాదు. ఫస్ట్ వాడు తన తప్పు తెలుసుకొని వైష్ణవుని నిందించడం ఆపేసేయాలి. ఆపేసి వాడి పనేందో వాడు చూసుకోవాలి. ఆపడమే కాదు, ఆ యొక్క అపరాధం పోగొట్టుకోవడం కోసం నామాన్ని జపించాలి. విష్ణువు యొక్క నామాలను జపిస్తే అప్పుడు నామం సంతృప్తి చెంది అతన్ని గనక క్షమించేస్తే అప్పుడు తనకి మళ్ళీ చేసిన కర్మలకి ఫలితాలనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ కర్మి గనక భక్తుడు వైష్ణవుడి యొక్క సాంగత్యంలోకి వచ్చి తను పూర్తిగా తెలుసుకున్నాడు. అయ్యో కర్మని నేను ఇంత శ్రేష్టంగా ఎందుకు భావించాను? భక్తిని ఇంత నీచంగా ఎందుకు ఉంచాను? భక్తే శ్రేష్టమైంది, కర్మ తుచ్చమైంది అని చెప్పి గనక ఆ వైష్ణవుడి యొక్క సాంగత్యం వల్ల తెలుసుకొని ఆ చేసిన అపరాధాలన్నిటిని నామస్మరణ, నామ కీర్తనం ద్వారా నామ జపం ద్వారా గనక ఏంటి ఊగుతుంది?